ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. మరి వాక్య భాగాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. వాక్య భాగంలోనికి ప్రవేశించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించి చూడగా నీ ఆత్మతోను శక్తితోను మమ్మల్ని నింపండి. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి కృప చూపించమని సమస్తమును నీ చేతులుగా అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాక్య భాగం తండ్రితో సమాధానము. తండ్రితో సమాధానం మనకు అవసరం. అది ఎందుకు అవసరం అంటే, ఆదాము సమయంలో దేవుడు ఆదాము చేతికి ఇచ్చిన అధికారాన్ని, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేతికి దాన్ని అప్పగించాడు. పాపము రూల్ చేయడం మొదలుపెట్టింది. అంటే దేవుడికి మనిషికి మధ్య ఎడబాటు అనేది వచ్చింది. ఈ ఎడబాటుని తీసివేయాలంటే తండ్రితో తిరిగి సమాధాన పడాలి. ఈ తండ్రితో తిరిగి సమాధాన పడాలంటే మరి పాపం అంతా కడిగివేయబడాలి. ఆ పాపానికి అధికారం పోవాలి. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగడానికి దేవుని యొక్క ఆది సంకల్పమును బట్టి అభిషిక్తుడైన యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి మానవునిగా వచ్చి ఆయన తన రక్తాన్ని అర్పిస్తే అప్పుడు ఆ రక్తం ద్వారా మనిషి నుంచి ఆ పాపాన్ని దూరం చేసి యేసు ప్రభుల వారి యొక్క నీతిని మన మీద ఆయన ఆరోపించినప్పుడు మనం తండ్రితో సమాధాన పడిన వారముగా ఉంటాం కదా. ఇది వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదివినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం పాపులుగా ఉన్నా కూడా యేసుక్రీస్తు మన కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా మనం తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడము. అంటే పాపం వలన వచ్చే మరణం జీతం గనుక ఆ మరణం జోలికి వెళ్లకుండా, మరణంలోనికి మనం వెళ్ళిపోకుండా ఆ ఉగ్రత నుంచి మన యేసే కాపాడాడనమాట. 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. అనగా, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిశ్చయముగా రక్షింపబడదుము. సో దేవుని యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తు యేసుల వారు మరణం నుంచి తిరిగి లేచి 3వ రోజున ఆయన పునరుద్ధానం చెందాడు. మరి ఆయన కలిగిన శక్తిని బట్టి మరణిశ్చయముగా మనం కూడా ఉగ్రత నుంచి తప్పించుకొని మనం కూడా జీవిస్తాము. మనం కూడా తండ్రితో సమాధానపరచబడ్డాము అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. తండ్రితో సమాధానపరచబడాలంటే కావలసింది ఏంటి? యేసుక్రీస్తుల వారి యొక్క రక్తము మనకు ఆశ్రయం అవ్వాలి. ఎప్పుడైతే ఆయన్ని మనకి విమోచకుడు, మనకి ప్రభువు, మనకి ఆయన రక్షకుడు అని మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారిని అంగీకరించామో అప్పుడు ఆయన రక్తం మన తరపున, మన పాపాల తరపున ఆయన రక్తం మనకి అడ్డుగా నిల్చుని మన తండ్రితో సమాధానపరుస్తుంది. ఎందుకంటే ఆయన రక్తం మన గురించి వాదిస్తుందంటే ఆయన నీతి మన మీద ఉందని అర్థం. మనం ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం చూపించామో ఆయన కార్చిన రక్తం మన పాపాల తరపున అది నిలబడింది గనుక, మన పాపాల తరపున ఆయన రక్తం ప్రాయశ్చిత్తంగా ఉంది గనుక మనం ఆయన నీతిని ధరించుకున్న వారమై తండ్రితో మనం సమాధానం కలిగి ఉంటాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 21 వచనం వరకు చదువుకున్నట్లయితే ఇలా ఉంది. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. దేవుడు వేసిన ప్రణాళికలో క్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధానపరచబడాలి. దేవునితో సమాధానపరచబడిన తర్వాత ఆ సమాధానపరచు పరిచర్యను మాకు కూడా అనుగ్రహించారు. దేవుడు పౌలు గారు కూడా ఈ సమాధానపరిచే పరిచర్యను అనుగ్రహించారని చెప్తూ
దాని గురించి చెప్తున్నాడు. అదేంటి? దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇప్పుడు యేసుక్రీస్తులు వారు దేవునితో మనల్ని సమాధానపరచాలని ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? యేసుక్రీస్తులు వారిని ఈ లోకంలోకి పంపించాలి. మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని ప్రాయశ్చిత్తంగా చెల్లిస్తారు. అప్పుడు ఆయన నీతి మన మీద ఉంటుంది. మనం తండ్రితో సమాధాన పడిన వారముగా ఉంటాం. ఇది యేసుక్రీస్తుల ద్వారా సమాధానపరచు పరిచర్య అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆ సమాధానపరచు పరిచర్యని మనకి కూడా అప్పగించారంట. ఇప్పుడు మనం ఏం చేయాలి? 20వ వచనంలో అక్కడ పౌలు గారి గురించి ఆయన చెప్తున్నాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఇక్కడ పౌలు భక్తుడు ఏ విధంగా రాస్తున్నాడు దాని గురించి? ఈయనంట యేసుక్రీస్తుల వారికి రాయబారులుగా అంబాసిడర్ అన్నమాట. ఏదన్నా ఒక కంపెనీ బ్రాండ్ ఉందనుకోండి, దాన్ని ఎవరైనా రిప్రజెంట్ చేస్తూ ఆ బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమని చెప్తారు? వాళ్ళని ఆ కంపెనీకి వీళ్ళు అంబాసిడర్స్ అంటారు కదా. అలాగా అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ మాట. ఆ క్రైస్ట్కి రాయబారులుగా ఆయన ఎంచాడు. రాయబారులుగా వచ్చి ఏమని ప్రకటిస్తున్నారు? వాళ్ళు దేవునితో సమాధాన పడండి అనే విషయాన్ని ప్రకటిస్తున్నారు కదా. ఇది క్రీస్తుల వారు ఆయన రక్తాన్ని సమర్పించడం ద్వారా తండ్రితో మనల్ని సమాధానపరిచారు. ఇప్పుడు మనకి సమాధానపరచు పరిచర్యని అప్పగించారు. ఇప్పుడు క్రీస్తుకు రాయబారులుగా మనం దేవునితో సమాధాన పడండి అని ఈ లోకానికి ప్రకటించాలి. ఇక్కడ సెకండ్ పార్ట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు తండ్రితో సమాధానం అనేది అది ఎప్పుడో జరిగింది. 2024 సంవత్సరాల క్రితమే తండ్రితో సమాధానం జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ తండ్రితో సమాధానం అని మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే, మనకి కూడా సమాధానపరచు పరిచర్యని అప్పగించారు కదా. సమాధానపరచు పరిచర్యని మనకు కూడా అప్పగించడం జరిగింది. ఇప్పుడు మనం సమాధానపరచు పరిచర్య చెయ్యాలంటే మనం తండ్రితో సమాధానం కలిగి ఉండాలి. అది క్రీస్తు ద్వారా ఆల్రెడీ జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చిందంటే, నువ్వు దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని దేవుణ్ణి అంగీకరించి మరలా బ్యాక్ స్లైడ్ అయితే, దేవుని నుంచి వేరుగా నువ్వు ప్రయాణం చేస్తున్నట్లయితే దేవుడిచ్చే హెచ్చరిక మాట. ఇంతకుముందు మనం ఆకాను స్వభావం అనే వాక్యంలో ఏమని నేర్చుకున్నాము? రికన్సలేషన్ అవ్వాలి అనేది మనం తెలుసుకున్నాం. ఆకానికి అవకాశం లేకపోతే అతనే అపవిత్రతగా మారాడు. కానీ ఇజ్రాయేల్ అందరూ రికన్సల్ అయ్యి ఆ అపవిత్రతను తీసేశారు. దేవుడి సన్నిధిలో మరలా దేవుడి యొక్క కృపను పొందుకున్నారు, విజయాలను సాధించారు అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు నూతన నిబంధనలో మన పాపాలన్నీ తొలగించబడ్డాయి. మనం పూర్తిగా దేవునితో అంగీకారంలోకి వచ్చేసాం. వచ్చిన తర్వాత కూడా కానీ రక్షణని తుది వరకు కాపాడుకోవాలనే ఆలోచన కూడా ఉంది కదా బైబిల్లో. అంటే తప్పిపోయే అవకాశం కూడా ఉంది. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, రికన్సైల్ అవ్వండి, తిరిగి సమాధానం పొందుకోండి, ఆయన యొక్క సమాధానపరచు పరిచర్యను కొనసాగించండి అనేది దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ తండ్రితో సమాధానం అంటే 2 విషయాలు మనకి ప్రాధాన్యంగా కనబడతాయి. తండ్రితో మనం సమాధానంలో ఉన్నాము అంటే మనలో కనబడేది కమిట్మెంట్. ఆ కమిట్మెంట్కి రిజల్ట్ డెలివరెన్స్. ఈ 2 విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునితో సమాధానం పొందాం, దేవునితో తిరిగి రికన్సైల్ అవుతున్నాము అని మనం అనుకుంటే మనలో కనబడవలసింది కమిట్మెంట్ అనేది కనబడాలి. దేవుడు విశేషమైన ఆసక్తి గలవారిని ఆయన దృష్టిస్తాడు. మనం వెతకవలసింది నార్మల్ ఆసక్తితో కాదు, విశేషమైన ఆసక్తితో దేవుణ్ణి వెతకాలని బైబిల్ చెప్తుంది కదా. దేవుని వాక్యం అలా చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుందని దేవుడే చెప్పినట్టు కదా, విశేషమైన ఆసక్తితో నన్ను వెతకండి. మరి ఈ విధంగా విశేషంగా ఆయనతో కమిట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో మనకి అంత కమిటెడ్గా కనబడిన ఒక వ్యక్తి ఎవరంటే మోషే చాలా కమిటెడ్గా ఉన్నాడు.
ఆయన కమిటెడ్ గా ఎలా ఉన్నాడు అనేది జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. మనందరికీ తెలుసు మోషే బ్యాక్గ్రౌండ్ ఏంటో. యోసేపు ఈజిప్ట్ లో ఆయన రాజు తర్వాత రాజు అంతటి హోదాలో ఉండి మొత్తం రాజ్యాన్ని అంతా ఏలాడు. అప్పుడు తన జనాలని కూడా ఆయన సేవ్ చేసుకున్నాడు. గోషేను అనే ప్రాంతంలో వాళ్ళందరినీ పెట్టడం జరిగింది. కానీ యోసేపు చనిపోయిన తర్వాత ఆయన గురించిన విషయాలు మర్చిపోతుండగా కొత్త రాజులు వస్తారు కదా, మరి ఆ కొత్త రాజుల సమయంలో ఈ హెబ్రీలు బాగా డెవలప్ అయి ఉండడం ఇదంతా చూశారు. హెబ్రీల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. రాజు తలంచిన ఆలోచన ఏంటంటే, వీళ్ళని చూస్తుంటే ఇప్పుడు మనకి ఎదురు తిరుగుతున్నట్టు కనబడుతున్నారు, రేపు పొద్దున శత్రువులు వస్తే వాళ్ళతో కలిసి మనల్ని ఓడిస్తారేమో, మనకి ఎదురు తిరిగి మనకి వెన్నుపోటు పొడుస్తారన్న భయం ఆ రాజుల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు అంత బలంగా ఉన్నారు. సో ఫరో పన్నాగం ఏంటంటే, వీళ్ళ సంఖ్య పెరగకూడదంటే పుట్టినోళ్ళు మగ పిల్లల్ని చంపేయాలి అనేది రాజు ఆ బిల్ పాస్ చేస్తాడు. కానీ అది పెద్ద వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే హెబ్రీలకి మంత్రసానులు కూడా హెల్ప్ చేస్తారు దేవుని యొక్క మహాకృపను బట్టి. అదే సమయంలో మోజెస్ కూడా జన్మించడం జరుగుతుంది. అక్కడి నుంచి మోజెస్ స్టోరీ అంతా మనకు తెలిసిందే. ఆయన తల్లి తనని ఒక జంబు పెట్టెలో పెట్టేసి నదిలో వదిలేస్తే ఫరో చెల్లికి ఆ బిడ్డ దొరకడం, తనకి మోజెస్ అని పేరు పెట్టడం, తనను పెంచి పెద్ద చేయడం, ఇదన్నీ జరుగుతుంది. మోషే పెరిగి పెద్దోడవుతాడు. ఈ ఐగుప్తీయుడు హెబ్రీని హింసిస్తున్నప్పుడు ఐగుప్తీయుడిని మోషే చంపడం జరుగుతుంది. ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటుంటే మధ్యలో వెళ్ళి, మీరు అన్న సహోదరులు గారు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారంటే, నన్ను కూడా నువ్వు చంపేస్తావా, ఐగుప్తీయుడిని చంపేసినట్టు నన్ను కూడా నువ్వు చంపేస్తావా అని క్వశ్చన్ చేస్తే, ఇది ఖచ్చితంగా రాజు దగ్గరికి వెళ్ళిపోద్ది, రాజు నన్ను చంపేస్తాడేమని ఈయన ఐగుప్తు విడిచి మిద్యాను ప్రాంతానికి పారిపోతాడు. ఈయన ఐగుప్తు విడిచేటప్పటికి ఆయనకున్న ఏజ్ ఏంటంటే 40 సంవత్సరాలు. ఐగుప్తుని ఆయన విడిచే సమయానికి 40 సంవత్సరాలు ఆయనకున్నాయి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఈయన ఐగుప్తు నుంచి మిద్యాను దేశానికి పారిపోయే సమయానికి ఆయనకి 40 సంవత్సరాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అక్కడి నుంచి అపోస్తుల కార్యాలని 7వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్లయితే, మిద్యాన్లో ఇంకో 40 సంవత్సరాలు ఆయన కాలం గడుపుతాడు. అంటే మొత్తానికి 80 సంవత్సరాలు కలిగింది. ఒకరోజు ఈయన గొర్రెలు కాసుకుంటూ పోతుంటే హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో నుంచి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ మాటలు వినే సమయానికి ఆయనకున్న ఏజ్ అంతా 80 సంవత్సరాలు. ఐగుప్తు నుంచి మిద్యానికి వచ్చినప్పుడు 40 సంవత్సరాలు అయితే, మిద్యాన్లో ఇత్రే కూతుర్ని పెళ్లి చేసుకుని అక్కడ ఇంకో 40 సంవత్సరాలు గడుపుతాడు. మొత్తం 80 సంవత్సరాలు అయింది. 80 సంవత్సరాల వయసులో ఆయనతో దేవుడు మాట్లాడతారనమాట. నిన్ను ఐగుప్తుకి పంపిస్తున్నాను, నువ్వు ఇజ్రాయేలీయుల్ని తీసుకురావాలి, వాళ్ళ యొక్క మొర నాకు వినబడుతుంది, నిజంగా వాళ్ళ మొర నేను విన్నాను, నువ్వు వాళ్ళని విడిపించి కనాను దేశానికి తీసుకురావాలని దేవుడు తనకి కాలింగ్ ఇస్తాడు. మోషే యొక్క కమిట్మెంట్ దేవుడితో ఎలా ఉందో మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి యొక్క పిలుపుని మోషే వినగానే ఆయన అంగీకరించాడు. కొన్ని ఆలోచనలు ఆయనకు వచ్చినాయి, కొన్ని భయాలు ఆయనకు వచ్చినాయి. ఆ భయాలన్నీ దేవుడి దగ్గర పెట్టాడు. నేను ఈ మాటలు వాళ్ళతో మాట్లాడలేనేమో, నన్ను వాళ్ళు నమ్మరేమో, అసలు నువ్వు నన్ను కలిసావని వాళ్ళకి తెలియదేమో, ఇలా కొన్ని క్వశ్చన్స్ దేవుడి సన్నిధిలో ఆయన పెడతాడు. దానికి అన్నిటికి ఆన్సర్లు ఆయన ఇస్తాడు. దేవుడు మోషేని మహిమ కార్యాలు చేసే విధంగా ఎక్విప్ చేస్తాడు. ఆయన అహరోను నీకు పంపిస్తాను తోడుగా, అతనికి నువ్వు దేవుడిగా ఉంటావు, నువ్వు చెప్పిన ప్రతి మాట అతను జనాల్లోనికి తీసుకెళ్తాడు అని చెప్పి వాళ్ళిద్దరిని కలిసి ఐగుప్తుకు పంపిస్తాడు. ఐగుప్తుకు పంపించే ముందు దేవుడు పిలిచిన కాలింగ్కి మోజెస్ ఒబే చేస్తాడు. ఇక్కడ మోజెస్ ఒబే చేస్తాడంటే అది చిన్న విషయమేం కాదు. ఎందుకంటే మోజెస్ 40 సంవత్సరాల సమయంలో ఆయన పారిపోయి వచ్చాడు. ఐగుప్తు రాజ్యం అంతటి గురించి ఆయనకి తెలుసు. గోషెన్లో హెబ్రీల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇవన్నీ లెక్కలు ఆయనకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజు సన్నిధిలో పెరిగాడు కదా, ఆ లెక్కలన్నీ తెలిసే ఉంటుంది. అప్పుడు ఆయనకు తెలిసిన విషయం కంటే ఇంకొక 40 సంవత్సరాలు పెరిగినాయి అంటే ఇంకో 2 తరాలు పెరిగినాయి, ఇంకో 2 తరాల జనం పెరిగారు. ఇదంతా కూడా మోజెస్కి తెలుసు. ఎంతమందిని నేను లీడ్ చేయాలనే విషయం ఆయనకు తెలుసు. ఇంతమందిని లీడ్ చేయాలంటే చాలా స్ట్రగుల్ ఉంటుందని ఆయనకు తెలుసు. అయినా సరే దేవుడి యొక్క పిలుపుకి విధేయత చూపించాడు. ఆయన విధేయత చూపించి దేవుడు చూపే మార్గంలో నడవడానికి మొదలు పెట్టాడు. ఆయన
ఇక్కడి నుంచి చూసినట్లయితే మోషే దేవునికి ఏ విధంగా కమిట్ అయి ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన నార్మల్ వ్యక్తులతో ఫైట్ చేయడానికి వెళ్ళట్లే. ఆయన ఎవరితో ఫైట్ చేయడానికి వెళ్తున్నాడు? ఆ సమయంలో మొత్తం ప్రపంచంలోనే బాగా అధికమైన నాగరికత పొందిన దేశం ఐగుప్తు రాజ్యం కదా. ఐగుప్తు రాజ్యం పెద్దది అప్పుడు. అటువంటి దేశపు రాజుని ఎదిరించడానికి ఆయన వెళ్తున్నాడు. దేవుడు చెప్పిన పిలుపుకి విధేయత చూపించి దేశపు రాజుని ఎదిరించడానికి ఆయన బయలుదేరాడు. 6 లక్షలు మగవారైతే, పిల్లలు, స్త్రీలు, ఇంకా వాళ్ళ సంపదలు, వాళ్ళ గోవులు, మేకలు, ఒంటెలు, ఇవన్నీ చాలా సంపద ఉంది. ఇవన్నిటిని తీసుకుని ఆయన బయలుదేరాలి. కనాను దేశానికి వీళ్ళందరినీ నడిపించాలి. ఎంత పని ఆయనకి తెలిసినా సరే, ఎంత పని ఉందని ఆయనకి తెలిసి దేవుడికి కమిట్ అయి ఉంటున్నాడు. ఆయన ఏ విధంగా దేవుని దగ్గర కమిట్మెంట్ తీసుకుని రాజును సైతం ఎదిరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. రాజును ఎదిరించాడు, తీసుకొచ్చాడు జనాలను బయటికి జనాలను తీసుకొచ్చిన తర్వాత ఎవరినైతే ఆ చెరలోంచి ఆయన తీసుకొచ్చి బయటికి కనాను వైపు నడిపిస్తున్నాడో ఆ సమాజం అంతా కూడా ఆయనకి వ్యతిరేకంగా చాలా సార్లు సణుక్కుంది. వాళ్ళకి ఏమైనా తిండి తక్కువైతే సణుక్కోవడం మొదలెట్టేవారు. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపేస్తావా? అక్కడ చాలా బాగా బతుకుతున్నాం కదా, మేము ప్రశాంతంగా బతుకుతున్నాం కదా, ఎడారిలో తీసుకొచ్చి అరణ్యంలో తీసుకొచ్చి ఇక్కడ మాకు ఏ ఫుడ్ లేకుండా చంపేస్తావా, ఏ నీళ్లు లేకుండా చంపేస్తావా అని దేవుడు చేసిన మహిమ కార్యాలన్నీ వదిలేసి మోషేని పట్టుకుని హింసించడం మొదలెడతారు. వాళ్ళు మానసికంగా ఆయన్ని హింసించేస్తూ ఉంటారు. కానీ మోషే ఎక్కడా కూడా వెనుదిరగలేదు. ఇంకా చూసినట్లయితే ఒకవేళ దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుందేమని దేవుణ్ణి ప్రాధేయపడి వాళ్ళని రక్షించమని ఒక నాయకుడిగా దేవునికి చాలా కమిట్ అయి ఉన్నాడు. ఆయన వాళ్ళ మీదకి ఎటువంటి ఉగ్రత రాకుండా దేవుని దగ్గర ప్రాధేయపడడంలో, దేవుని దగ్గర ఇంటర్సెషన్ చేయడంలో ఆయన చాలా ముందంజలో ఉన్నాడు. ప్రతి ఆలోచన ఆయనకు వచ్చేది దేవుడి దగ్గర పెట్టేవాడు. దేవుడు వాళ్ళని క్షమించి ముందుకు నడిపించేవాడు. మొదటిగా చూస్తే ఇజ్రాయేలు సమాజం అంతట్లో నుంచి ఆయనకి వ్యతిరేకత అనేది, ఆయన మీదకి తిరుగుబాటు అనేది వచ్చింది. అయినా సరే దేవుడి విషయంలో ఆయన కమిట్మెంట్ చూపించాడు. ఆయన ఎక్కడ వెనుక తిరగలేదు. ఎంతమంది నాకు ఎదురు తిరిగెత్తున్నారే, ఇంక నేనేం చేయిస్తాను అనుకున్నాడా? లేదు. ఆయన్ని పిలిచిన దేవుని వైపు తను చూస్తూ ముందుకు నడవడం మొదలు పెట్టాడు. కానీ ఇజ్రాయేలీలందరూ ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా సరే ఆయన ఏం బెదరలే. దేవుడికి ఆయన చూపించిన కమిట్మెంట్ మనం ఇక్కడ నేర్చుకోవాలి. నిర్గమకాండము 16 అధ్యాయము 1-3 మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, తరువాత ఇజ్రాయేలీ సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సేనాయిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇజ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. ఇజ్రాయేలీయులు, మేము మాంసము వండుకుని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతుమి? ఈ సర్వసమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చి తిని వారితోననగా, దేవుడు చెరలో ఉన్న వాళ్ళని తప్పించి విడిపించి బయటికి తీసుకొచ్చి మీకు స్వతంత్రాన్ని ఇస్తాను, మీకు దేశాన్ని ఇస్తాను, అక్కడ మీరు అభివృద్ధి చెందండి అని చెప్తుంటే, వాళ్ళ పూర్వీకులతో దేవుడు చేసిన ఆ వాగ్దానాలన్నింటినీ పట్టుకొని బయలుదేరమని చెప్తే, వీళ్ళు వచ్చినోళ్ళు తిండి కోసం మాంసం తినాలని అక్కడ ఐగుప్తులో కొండలు ఎదురుగా కూర్చొని ప్రశాంతంగా వండుకుంటున్నాం కదా, మమ్మల్ని ఇక్కడ అరణ్యం తీసుకొచ్చి ఎందుకు చంపేస్తున్నారు అని మోషే మీద అహరోనుల మీద వాళ్ళు సనుక్కోవడం మొదలెట్టారు. ఫుడ్ విషయంలో కూడా అక్కడ మోషేనేమి వదలలే. ఇజ్రాయేలీలు భయంకరంగా తిరుగుబాటు చేశారు మోషే మీద. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంటికి ఎవరినైనా పిలిచామనుకోండి, ఇంటికి ఎవరినైనా పిలిచినప్పుడు వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేయాలి. ఫుడ్ సర్వ్ చేసినప్పుడు అది సఫిషియెంట్గా లేదో, లేకపోతే ఏదైనా తక్కువైందంటే మనకి ఎంత టెన్షన్ వస్తుంది. అటువంటిది దగ్గర 10 లక్షల మందికి పైగా, ఒక 12 లక్షల మందికి పైగా జనాలు ఉన్నారు. వాళ్ళందరికీ మాంసం కావాలంట, వాటర్ కావాలంట. వాళ్ళందరూ మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆయనకి ఎంత టెన్షన్ వస్తుంది. కానీ ఆయన ఎక్కడా కూడా భయపడలేదు. దేవుడి పిలిచిన పిలుపు వైపు ఆయన తదేకంగా చూస్తున్నాడు కనుక దేవుడి దగ్గర విజయాన్ని పొందుకుంటూ వచ్చాడు. ఎక్కడ భయపడలేదు. దేవునికి అదే విధంగా కమిట్మెంట్ చూపిస్తూ వచ్చాడు. ఇది సమాజం ద్వారా జరిగిన
ఇష్యూ ఈ సమాజం ద్వారా జరిగింది ఇదొకటే కాదు. మోషే సీనాయి పర్వతం మీద 40 రోజుల పాటు దేవుడితో మాట్లాడుతూ ఆయన దగ్గర 10 కమాండ్మెంట్స్ తీసుకోవడానికి ఆయన వెళ్తే, దేవుడిచ్చిన నిబంధనని తీసుకోవడానికి ఆయన వెళ్తే, కింద వేళ్ళు ఒక విగ్రహాన్ని చేసుకుని దాన్ని పూజించి వాళ్ళు డిఫాల్ అయిపోతారు వాళ్ళందరూ. మోషే దేవుడి యొక్క పిలుపుని నమ్మి విశ్వసించి వాళ్ళందరినీ తీసుకొచ్చి కొంత దూరం వచ్చేసిన తర్వాత, సీనాయి వరకు వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ డిఫైల్ అయిపోతే ఆయన పరిస్థితి ఏంటి? కుదిలైపోవాలి. యాక్చువల్గా మోషే పరిస్థితి, ఆయన ఎంత మానసికమైన వేదనకు గురయ్యాడో మనకు తెలియదు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆయనకి ఎంతగానో వచ్చి ఉండొచ్చు. అప్పటికి వీళ్ళందరి గురించి ఆయన ప్రార్థన చేయడం మొదలెడతాడు. ఆయన ప్రార్థన చేయడం మొదలైనప్పుడు దేవుడు మళ్ళీ కనికరించి ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తాడో వాళ్ళందరినీ బతికినిస్తాడు ఆయన. ఇంత భయంకరమైన సిచ్యువేషన్ వచ్చినా కూడా, అంటే అది ఎటువంటి సిచ్యువేషన్ అంటే ఒక విశ్వాసం కదిలిపోయే సిచ్యువేషన్ అన్నమాట. విశ్వాసం యొక్క రూట్స్ ఉంటాయి కదా, అవి కదిలిపోయే సిచ్యువేషన్ అది. దేవుడి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకొని ఇంత దూరం తీసుకొచ్చాడు ఆయన. ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత ఆయన ఎందుకు తీసుకొచ్చాడో దాని యొక్క మెయిన్ రీజనే వాళ్ళు కోల్పోయారు. దేవుడిని దేవుడిగా ఎంచుకోవాల్సిన వాళ్ళు సృష్టిని దేవుడిగా ఎంచుకుని వాళ్ళు వ్యభిచరిస్తుంటే మోషే యొక్క పరిస్థితి చూడండి. అయినా సరే మోషే కుదేలైపోలేదు. దేవుడి దగ్గర వాళ్ళ తరపున అర్థించాడు, ప్రార్థించాడు. దేవుని యొక్క కృపను, కనికరాన్ని ఆయన పొందుకున్నాడు. సర్వ సమాజం అంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా తిరిగిపోయినా ఆయన ఎక్కడా జడియలేదు. ఆయన దేవుని యొక్క పరిచర్యని చేయడానికి ఆయన నిలబడ్డాడు. కమిట్మెంట్ అనేది చూపించాడు. ఆయన నిబద్ధత కలిగి ఆయన దేవుడి దగ్గర పనిచేశాడు. నిబద్ధత కలిగి దేవుడి దగ్గర మోషే పనిచేశాడు. ఇదొకటే కాదు, ఇది సమాజం ద్వారా వస్తే సమాజంలో మరలా పెద్దలు కూడా ఉన్నారు. ఈ పెద్దలందరూ కూడా మోషేకి ఎదురు తిరుగుతారు. ఇప్పుడు వరకు సమాజం అంతా తిరిగారు. ఇప్పుడు సమాజంలో పెద్దలు ఉన్నారన్నమాట. పొజిషన్ కోసం కొట్టుమిట్లు ఆడతారు కదా. నేను ఈ చర్చికి ప్రెసిడెంట్గా ఉండాలి, నేను ఈ చర్చికి డబ్బులు చూసుకునే ట్రెజరర్గా ఉండాలి, నేను ఈ చర్చికి ఆ విధంగా ఉండాలి, నేను ఈ చర్చికి ఈ విధంగా ఉండాలని పొజిషన్ల కోసం ఎవరైతే కొట్టుమిట్లాడతారో వాళ్ళందరూ అక్కడ పొజిషన్ల కోసం కొట్టుమిట్లాడుతున్నారు. దేవుని యొక్క పిలుపుని పొందుకొని మోషే అధికారంతో ముందుకు వస్తుంటే, దేవుని యొక్క పిలుపుని అధికారాన్ని తిరస్కరించి మోషేని పక్కన పెట్టి వీళ్ళనే అధికారులుగా ఏం చేసుకుంటారు వాళ్ళు. దేవుడి కోపం వస్తుంది కదా. మరి దేవుడికి కోపం వస్తుంది ఖచ్చితంగా. మోషే పలికిన ప్రతి మాటను దేవుడు నెరవేరుస్తాడు. అక్కడ మోషేకున్న అధికారం చూడండి. అక్కడ మోషేకున్న అధికారం అక్కడ మనం గమనించాలి. సంఖ్యాకాండం 16 అధ్యాయంలో చూస్తున్నట్లయితే కోరహు, దాతాను, అబీరాము, ఓను ఈ నలుగురు కలిసి 250 మంది ఇజ్రాయేలీలో పెద్దలందరినీ పోగేసుకుని వచ్చి మోషే మీద ఎదురు తిరుగుతారు. అసలు నీకు అధికారం ఏంటి ఇక్కడ? ఇజ్రాయేల్ అందరి మీదకి నీకు అధికారం దేనికి అని చెప్పి వీళ్ళనే అధికారులుగా వాళ్ళు ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మోషే ఓ మాట అంటాడు, మీరందరూ దోపార్తలు పట్టుకుని రండి, వాటిని వెలిగించుకుని తీసుకుని రండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ దోపార్తలు పట్టుకుని తీసుకొని వస్తారు దేవుడి సన్నిధిలోనికి. దేవుడి సన్నిధిలోని దోపార్తలు పట్టుకుని తీసుకొస్తే మోషే నియమించింది ఎవరు? దేవుడే మోషేని నియమిస్తాడు. మోషేని నియమించినప్పుడు దేవుడు మోషేకి సపోర్ట్ చేస్తూ ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ కోరహు, దాతాను, అబీరాముల్ని మోషే ఏమని చెప్తాడంటే, మిమ్మల్ని ఈ నేల మింగేస్తుంది అని చెప్పి వాళ్ళ మీద మాట పలికినప్పుడు ఆ మాట దేవుడు నెరవేరుస్తాడు. మోషే పలికిన మాటకి దేవుని యొక్క సమ్మతి ఉంది. అంటే ఎంత నమ్మకత్వంగా ఉంటే మోషే పలికిన మాటకి దేవుడు ఆ పని చేస్తాడు. మోషే మాట పలికితే దేవుడికి అది అంగీకారయోగ్యంగా ఉండి దేవుడు ఆ మాట నెరవేరుస్తాడు. శత్రువులకు అప్పటికప్పుడే భూమి ఓపెన్ అయిపోయి వాళ్ళని మింగేస్తే పాతాళంలోనికి వాళ్ళు పోతారు కదా. సమాజంలో ఉన్న పెద్దల ద్వారా కూడా అక్కడ తిరుగుబాటు అనేది రావడం జరిగింది. మూడోది చూస్తే కుటుంబంలోనే తిరుగుబాటు. సొంత వాళ్లే, మిరియాం అక్క. ఇక్కడ మిరియంకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. నీకు నోరుగా ఉంటాడని అహరోను ఎంచితే అహరోను కూడా
మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. మిరియాము తన అక్క, అహరోన్ అన్నయ్య, సొంతోళ్ళ ఇంట్లో వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. మోషే యొక్క పిలుపు ఏంటి, ఆయన మీద ఉన్న అధికారం ఏంటి, దేవుడు ఆయనకి ఇచ్చిన అభిషేకం ఏంటి, ఇవన్నీ గ్రహించలేకపోతున్నారు వాళ్ళు. దేవుడికి మరి కోపం వస్తుంది. ఆయన సేవకుల్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఆయన సహించడం, ఆయన తరపున ఆయన మాట్లాడతాడు. 3వ వచనంలో చూసినట్లయితే దేవుడు చేసిన పని చూస్తే మనకు భయం వేస్తుంది కదా. మిరియాంకి కుష్టి వ్యాధి వస్తుంది. తన చెయ్యంతా కుష్టి వ్యాధితో నిండుకుంటుంది. సమాజం అంతా ఎదురు తిరిగిన, సమాజంలో ఉన్న పెద్దలందరూ ఎదురు తిరిగిన, సొంత వాళ్ళు ఇంట్లో వాళ్ళే ఎదురు తిరిగిన, ఎక్కడ మోషే తొట్టిల్లలే, ఎక్కడ మోషే దేవుడికి వ్యతిరేకంగా నడవలే, దేవుడిని విడిచిపోలే. మొదట్లో ఏ విధమైన కమిట్మెంట్ ఉందో చివరి వరకు అదే విధంగా సేమ్ కమిట్మెంట్ ఆయన మెయింటైన్ చేయగలిగాడు. దేవునితో ఆ కమిట్మెంట్ అనేది మోషేకు ఉంది. ఎప్పుడైతే మనం కమిట్మెంట్ అనేది చూపించామో మనకి డెలివరెన్స్ అనేది కూడా వస్తుంది. అదే మనం అనుకుంటున్నాం, తండ్రితో సమాధానం కలిగి ఉండాలంటే మనకు కనబడవలసిన లక్షణాలు ఏంటి, కమిట్మెంట్ అనేది కనబడాలి. తండ్రితో మనం సమాధానం పొందుకున్నాము అంటే మనలో కనబడవలసింది ఏంటంటే కమిట్మెంట్. ఆ నిబద్ధత ఎప్పుడైతే ఉందో వచ్చే రిజల్ట్ ఏంటి, డెలివరెన్స్ మాట. దేవుడు విడుదల చేస్తాడు మనల్ని. మనకు వచ్చే సమస్యలే కాదు, దేవుడు సన్నిధిలో మనం నిలబడేటప్పుడు మనకు వచ్చే ప్రతి సమస్యలను, ప్రతి పరిస్థితులను ఆయన మనల్ని విడుదల చేస్తాడు. ఇక్కడ మోషే జీవితంలో కూడా ఎక్కడ ఎప్పుడు ఏ సమస్య తన సమాజం ద్వారా కానీ, సమాజ పెద్దల ద్వారా కానీ, సొంత వాళ్ళ ద్వారా కానీ ఏ విధంగా వచ్చినా సరే దేవుడు స్పాట్ సొల్యూషన్ అక్కడ చూపించేవాడు. ఆయన ఎంచుకున్న వ్యక్తికి ఆయన సమాధానం ఇచ్చేవాడు. ఆయన ఎంచుకున్న వ్యక్తి తరపున ఆయన నిలబడేవాడు. తండ్రితో మనం సమాధానం తిరిగి పొందుకుంటున్నాం అంటే మనలో కనబడవలసిన లక్షణం నిబద్ధత. ఆ కమిట్మెంట్ ఎప్పుడైతుందో, ఈ డెడికేషన్ ఎప్పుడైతే ఉందో మనకి డెలివరెన్స్ అనేది వస్తుంది. మరి మోషే చూపించిన కమిట్మెంట్ చూస్తే దేవుడికి మోషేకి మధ్య ఉన్న ఆ యొక్క అన్యోన్య సహవాసం అనేది ఏ విధంగా ఉందంటే నిర్గమాకాండంలోనే 33వ అధ్యాయం 11వ వచనంలో చూస్తున్నట్లయితే, మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్య సహవాసం చూసినట్లయితే దేవుడంట మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడంట. ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా యెహోవా దేవుడు మోషేతో మాట్లాడేవాడంట. వాళ్ళిద్దరికి మధ్య ఉన్న అన్యోన్య సహవాసం చూడండి. అంటే దేవుడితో ఎంతవరకు ఆయన రిలేషన్లోకి వెళ్ళాడు, ఎంత కమిట్మెంట్తో ఉన్నాడో మనం అక్కడ ఆ వచనాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక స్నేహితుతో ఏ విధంగా అయితే మాట్లాడతారో అంత ఫ్రీగా యెహోవా దేవుడు మోషేతో మాట్లాడేవాడంట. ఇంకా కొన్ని వచనాలు చూసినట్లయితే దేవుడే నిబంధన చేసుకోవడానికి మోషేని పిలిచాడు. నిర్గమకాండంలోనే 19వ అధ్యాయంలో 16 నుంచి 20 వచనాలు చూసినట్లయితే దేవుడే స్వయాన మోషేని సీనాయి కొండ మీదకి రమ్మని ఆయన పిలవడం జరిగింది. మోషే దేవుని సన్నిధిలో 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన మనం ఉపవాసం ఉంటే దగ్గర ఒక 5 లీటర్లైనా వాటర్ తాగేస్తాం కదా. అలాంటిది మోషే వాటర్ కూడా లేకుండా 40 days 40 nights ఆయన దేవుని సన్నిధిలో గడిపాడు. ఆయన తిరిగి ఆయన వచ్చేటప్పటికి ఆయన ముఖం అంతా దేవుని యొక్క మహిమతో రేడియేట్ అవుతుందంట. వాళ్ళందరూ ఆయన ఫేస్ చూడలేకపోయారు. ఆయన కప్పుకున్నాడు ఆయన తన ఫేస్ని. దేవుడితో ఆయనకున్న ఆ అన్యోన్య సహవాసం, ఆ ఇంటిమసీ చూస్తే మనకి అర్థమవుతుంది. అక్కడ మిరియాము అహరోనులు మోషేకి వ్యతిరేకంగా సణుక్కుంటుంటే అక్కడ దేవుడి యొక్క రియాక్షన్ చూడండి. ఆయన ఏమని అంటున్నాడు, ఆయన సైలెంట్గా లేడు. మోషే తరపున ఆయన ఎప్పుడు నిలబడతాను, ఎప్పుడు ఆయనకు విడుదల ఇస్తూనే ఉన్నాడు. ప్రతి సమస్య నుంచి ఆయనకు విడుదల ఇస్తూనే ఉన్నాడు. ప్రతి ఏరియాలో ఆయన తోడుగానే ఉన్నాడు. ఎప్పుడు మోషే యొక్క కమిట్మెంట్ కూడా చూడండి. అక్కడ విశేషమైన ఆసక్తి కలిగి ఆయన్ని వెతికే వారి మీద ఆయన దృష్టి ఉంటుందంటే ఇదేనేమో. మరి మోషే యొక్క ఆ యొక్క విశేషమైన ఆసక్తి కలిగి ఆయనతో పాటు నడవడం అనేది మనం ఇక్కడ గమనిస్తాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే
వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి. మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదను. అహరోనికి మిరియంకి దేవుడు మాట్లాడుతున్న మాట. వాళ్ళిద్దరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు? మోషే తరపున తప్పుగా మాట్లాడారు కదా, అందుకని దేవుడు అహరోనికి మిరియంతో మాట్లాడుతున్న మాటలు. మీలో కనుక ఎవరైనా ప్రవక్త ఉంటే వాళ్ళతో నేను దర్శనం ద్వారానో కళల ద్వారానో మాట్లాడతాను. మీలో ఎవరైనా ప్రవక్త ఉంటే వాళ్ళతో నేను దర్శనం ద్వారానో లేకపోతే కళల ద్వారానో నేను ఉన్నట్లు వాళ్ళు తెలుసుకున్నట్లు వాళ్ళతో నేను మాట్లాడతాను. నా సేవకుడైన మోషే అట్టువాడు కాదు. కానీ మోషే అటువంటి వాడు కాదు. ప్రవక్తల కంటే ఎక్కువ ర్యాంకింగ్లో ఈయన ఉన్నాడు. ప్రవక్తలకి పై ర్యాంకింగ్లో ఈయన ఉన్నాడు. నా సేవకుడైన మోషే అట్టువాడు కాదు. 7వ వచనంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడే ఆయన తరపున ఆయన పొగుడుతూ చెప్తున్నాడంటే మరి మోషే ఏ విధంగా దేవుడితో నడిచి ఉంటాడు? ఆయనతో ఇంటిమసీ అనేది ఇప్పుడు మనం బాగా ప్రేమించిన వ్యక్తిని ఎప్పుడు సపోర్ట్ చేస్తాం కదా, మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తాం, ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ ఉండడానికి ట్రై చేస్తాం కదా. అటువంటిది దేవుడు ఒక వ్యక్తితో ఇంటిమసీలో ఉంటే, ఒక అన్యోన్య సహవాసంతో ఉంటే, ఒక ఫ్రెండ్షిప్ ఒక మనిషితో దేవుడికి ఏర్పడితే ఆయన ఎంతవరకు మాట్లాడగలడో, ఎంతవరకు ఆయన తరపున ఆయన ఎదుటి వ్యక్తులకి సమాధానం చెప్పగలడో, ఎదుటి వ్యక్తులకి బుద్ధి చెప్పగలడో ఇక్కడ మోషేకి దేవుడికి మధ్య ఉన్న రిలేషన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. 7వ వచనంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోషే తరపున ఆయన సాక్ష్యం పలుకుతున్నాడు. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు. నేను నియమించిన నాయకుడు మోషే. నా మాటను డైరెక్ట్గా వింటున్నాడు మోషే. నేను నియమించిన నాయకుడికి, నేను నియమించిన వ్యక్తికి మీరు ఎందుకు భయపడలేదని అహరోను మిరియాముల్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో. దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్న మోషేకి దేవుడు గణపరుస్తున్న విషయం, అక్కడ దేవుడు మోషేని ఏ లెవెల్లో చూపిస్తున్నాడు చూడండి. వాళ్ళకి ఘనత ఇచ్చేవాడు ఆయనే, కీర్తి కలిగించేవాడు ఆయనే. మోషే ఎప్పుడు కీర్తికి ఘనతకి పరిగెట్టలేదు, కానీ దేవుడు పిలిచిన పిలుపుకి కమిట్మెంట్తో ఉన్నాడు. దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితో ఒక స్నేహితుని వలె ఆయనతో నడవడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కనుక ఆయన తరపున దేవుడు ఎప్పుడు నించొని ఉన్నాడు. ప్రతి సమస్యలను ఆయనకి విడుదల వచ్చింది. ప్రతి సమస్యలో ఆయనకి విడుదల వచ్చింది. సో 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ద్వారా మనందరం తండ్రితో సమాధానం పొందుకున్నాం. సో ఎవరైతే యేసయ్యని రక్షకుడిగా విమోచకుడిగా అంగీకరించారో వాళ్ళందరూ కూడా తండ్రితో సమాధానం పొందుకున్న వాళ్ళే. తండ్రితో సమాధానం పొందుకుని ఆయన ప్రేమను అనుభవించి, ఆయన మహిమలను అనుభవించి, ఒకవేళ నువ్వు తప్పిపోయినట్లయితే తిరిగి ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. రికన్సైల్ అని చెప్తున్నాడు. ఎప్పుడు మనం తొలగిపోతామో మరలా తిరిగి దేవుడి దగ్గరికి వస్తే ఆయన తిరిగి కౌగులించుకుంటాడు. ఆయన విడిచిపెట్టే రకం కాదు కదా. దీర్ఘశాంతమంతుడు, మహాజాలి కలిగిన వాడు, కృప కలిగిన వాడు. మరి అటువంటి దేవుడు రీకన్సైల్ అని చెప్తున్నాడు. ఆల్రెడీ క్రీస్తు యేసు రక్తం ద్వారా మనం రీకన్సైల్ అయిన తర్వాత కూడా నమ్మి పడిపోయి ఒకవేళ తిరిగి దేవుణ్ణి తెలుసుకోవాలనే స్థితిలో నమ్మి దేవుడి ప్రేమను తెలుసుకొని ఆయన యొక్క మహిమ కార్యాలను రుచి చూచి ఇంకా బ్యాక్ స్లైడ్ అవుతున్నావేమో, దేవునిలో వెనక్కి తగ్గిపోతున్నావేమో, లేకపోతే దేవునికి వేరుగా నడవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. దేవుడు ఏమంటున్నాడంటే రికన్సైల్. ఎప్పుడైతే నీవు రికన్సైల్ అయ్యావో, దేవుని వాక్యాన్ని గాక దుర్బోధన బోధిస్తున్నావేమో, ఎప్పుడైతే నువ్వు వీటిని తెలుసుకుంటున్నావేమో, రికన్సైల్ అవ్వాలనుకుంటున్నావేమో, దయచేసి దేవుడు ఇచ్చే అవకాశాన్ని గ్రహించండి. రికన్సైల్ అయినప్పుడు మనలో కనబడవలసిన లక్షణం కమిట్మెంట్. కమిట్మెంట్ మీలో కనబడితే దేవుడు ప్రతి ఏరియాలోనూ మిమ్మల్ని డెలివర్ చేస్తాడు. కమిట్మెంట్ మీలో కనబడితే ఆయన మిమ్మల్ని స్నేహితుడు అని పిలుస్తాడు. కమిట్మెంట్ మీలో కనబడితే ఆయన మీ తరపున వాదిస్తాడు. కమిట్మెంట్ మీలో కనబడితే మీ శత్రువుల్ని ఆయన మీ పాదాల దగ్గర నిలబెడతాడు. కమిట్మెంట్ మీలో కనబడితే దేవుడు మీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. కమిట్మెంట్ మీలో కనబడితే
మోషేని ఏ విధంగా కనపరిచాడో దేవుడు అదే విధంగా మిమ్మల్ని కూడా కనపరుస్తాడు. ప్రతి విషయంలోనే ఆయన మిమ్మల్ని విడుదల చేస్తాడు. దేవుడు ఈ రోజు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడో దయచేసి అర్థం చేసుకోండి. రికన్సైల్ అవ్వండి. ఒకవేళ మీరు దేవుని దగ్గర నుంచి పక్కకు తొలుగుతున్నారా, దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రక్కకు తోసి మీ చిత్త ప్రకారం మీరు వెళ్తున్నారా, లేకపోతే దేవుణ్ణి పూర్తిగా నమ్మి ఆయన ప్రేమను ఎరిగి ఆయన్ని సమస్తము తెలుసుకొని బ్యాక్ స్లైడ్ అయిపోతున్నారా? దయచేసి రికన్సైల్ అవ్వండి. రికన్సైల్ అయితే మాత్రం మీలో కనబడవలసిన లక్షణం నిబద్ధత. ఆయన నిబద్ధత కలిగి ఉండడాన్ని ఆయన వాంఛిస్తున్నాడు. విశేషమైన ఆసక్తితో ఆయన్ని వెతకాలి అని ఆయన చెప్తున్నాడు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మరి తండ్రి, ఎవరైతే నీ ప్రేమను రుచెరిగి, నీ మహిమ కార్యాలను రుచెరిగి, నీ ఆత్మ సంబంధం వరములను రుచెరిగి తిరిగి వెనకబడిపోతున్నారో, బ్యాక్ స్లైడ్ అవుతున్నారో, పక్కదోవబడుతున్నారో, నీ సత్యానికి విరుద్ధంగా అసత్యాన్ని ప్రకటిస్తున్నారో, వాళ్ళందరిని బట్టి ఇదిగో నీ సన్నిధిలో వస్తున్నాను ప్రభువా. ఒకవేళ వాళ్ళు రికన్సైల్ అవ్వాలి అనే ఆలోచన మొదలైతే ప్రభువా, దయచేసి నువ్వు అంగీకరించి వాళ్ళకి సహాయం దయచేయండి. వాళ్ళలో తండ్రి నాయన ఆ కమిట్మెంట్ తండ్రి, ఆ కమిట్మెంట్ అనేది వాళ్ళలో కనబడడానికి కృప చూపించండి. సహాయం దయచేయండి ప్రభువా. అవును తండ్రి, నిన్ను నమ్మిన వారిని నీవు విడువవు, ఎడవాయవు తండ్రి. అది నీ నీతి ప్రభువా. నీ ప్రేమను ఎరిగి కూడా తండ్రి నేను తప్పిపోతే ప్రభువా, నీ కలత చెందుతావు కదా ప్రభువా. మరి తప్పిపోయిన ప్రతి ఒక్కరు తిరిగి తండ్రి నాయన నీతో పాటు రికన్సైల్ అవ్వాలని కోరుకుంటున్నావు కదా ప్రభువా. దయచేసి తండ్రి నాయన వాళ్ళ ఆలోచన మొదలైనది తండ్రి నాయన, ఒక చిన్న ఆలోచన వాళ్ళ హృదయంలో వచ్చిన దయచేసి వాళ్ళు అంగీకరించి తిరిగి కట్టమని అడుగుచున్నాను ప్రభువా. నిబద్ధత కలిగి వాళ్ళు జీవించడానికి కృప చూపించమని అడుగుచున్నాను. ఉన్నవాళ్ళు కూడా తండ్రి నాయన తప్పిపోకుండానట్లు తండ్రి నాయన, నీలో తండ్రి పడిపోకుండా ఉన్నవాళ్ళు కూడా తప్పిపోకుండానట్లు, అయా మహిమ నుండి అధిక మహిమలోకి ప్రవేశించినట్లు నిబద్ధత కలిగి వాళ్ళు జీవించడానికి కృప చూపించమని అడుగుచున్నాను. నిబద్ధత కలిగి వాళ్ళు జీవించడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభువా. సహాయం దయచేయండి. నీ ఆత్మతోను శక్తితోను మమ్మల్ని నడిపించి తండ్రి నాయన, ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ పరిశుద్ధమైన యేసు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.